ఎక్కడ ఏర్పరచుకున్నాడు దేవుడు యాకోబునంటే తల్లి గర్భములో ఉండగానే. ఈ ప్రశస్త వేళ మీరు ఆయన సన్నిధికి వచ్చి స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నారంటే, గుంటూరు నగరంలో ఎంతో లక్షల మంది ఉన్నారు. ప్రభు మిమ్మను మీరు ఈరోజు దేవుని సన్నిధిలో ఉండి ఆయన స్తుతిస్తున్నారంటే, మహిమగా ఆయన సన్నిధిలో కూర్చొని ఉన్నారంటే, దీనికి కారణం ప్రభు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, ప్రభు మిమ్మల్ని పిలుచుకున్నాడు, ప్రభు మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాడు. దేవుడు నన్ను ఎప్పుడు పిలిచాడు? మనం అనుకుంటుంటాం, నేను అనుకుంటూ ఉంటాను, మీరు అనుకుంటూ ఉంటారు, నాకు అప్పుడు 20 సంవత్సరాల వయసు, నాకు అప్పుడు 25 సంవత్సరాల వయసు, నేను పచ్చి తాగుబోతునండి చెప్తుంటారు కొంతమంది. అన్నా నేను పచ్చి తాగుబోతున్నా, వ్యభిచారనన్నా, నేను వ్యభిచారపు పాపములో మోహంలో పడి నశించిపోతున్న సమయంలో నాకు ఒకరోజు దేవుని వాక్యం వినిపించింది. ఆ వాక్యం ద్వారా నేను రక్షించబడి, లేకపోతే నాకు ఒక పెద్ద ప్రమాదం జరిగింది, హాస్పిటల్లో నేను అల్లాడుతున్నాను, అప్పుడు ఎవరో వచ్చి నాకు ప్రార్థన చేశారు, అప్పుడు నేను ప్రభు నమ్ముకున్నా అని సాక్ష్యం చెప్తుంటారు. చాలామంది సాక్ష్యాలు ఇలాగే ఉంటుంది, నేను త్రాగుబోతులుగా ఉన్నానని. ఆడవాళ్ళు అయితే రకరకాలమైన పరిస్థితుల్లో చెప్తుంటారు, నేను లోకంలో మునిగి తేలుతున్నాను, అపవిత్రమైన కార్యక్రమాలు మునిగి తేలుతున్నాను, భయంకరమైన వ్యసనాల్లో నేను ఉన్నాను. అప్పుడు నా దేవుడు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. అప్పుడు నాకు 22 సంవత్సరాలు, అప్పుడు నాకు 17 సంవత్సరాలు. నేను ఇక్కడ చదువుతున్నాను, నర్సింగ్ చేస్తూ ఉన్నాను. ఆ టైంలో నా పక్కన నా ఫ్రెండ్ ఒక ఆమె ఉండేది, ఆమె నాకు సువార్త చెప్పింది, మందిరానికి తీసుకొచ్చింది. నేను చాలా చెడు వ్యసనాల్లో ఉన్నాను. ఎప్పుడైతే దేవుని మందిరానికి వచ్చానో సేవకుల మాట విని నేను మారాను. ఇలా చాలా చెప్తుంటారు. ప్రైజ్ లార్డ్. ఇంకొకరిని వాళ్ళ భార్యని, వాళ్ళ ఆవిడని దించడానికి కోసం వచ్చాడంటండి. అప్పుడు దేవుని మందిలో పాట వినబడుతుందంటండి. ఆ పాట విని నేను మారానండి అంటూ ఉంటారు. ఇది మనకు తెలిసిన జ్ఞానం. నేను అంటాను, మనం ఆరాధిస్తున్న దేవుడు నీవు గర్భములు రూపించబడుతుండగానే ఇతడు నా కొరకు, ఈమె నా సొంతం, ఇతడు నా కొరకు నేను అక్కడ ఏర్పరచుకున్నాడు దేవుడు. ఆమెను చెప్పండి గట్టిగా. నీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి, నా సాక్ష్యాన్ని ఎప్పుడు చెప్తూ ఉంటాను. మా నాన్నోళ్ళు 17 మంది అన్నదమ్ముళ్ళు. ఎంతమంది? 17 మంది. ఎంత పెద్ద ఫ్యామిలీలో మీరు ఆలోచించండి. 17 మంది అన్నదమ్ముళ్ళు, 3 అక్క చెల్లెలు, మొత్తం 20 మంది సంతానం. మా తాతయ్య గారికి 20 మంది సంతానం, చాలా పెద్ద కుటుంబం. మరి ఆ కుటుంబంలో ఎవరిని దేవుడు ఏర్పరచుకోలేదు. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పెద్ద చదువు చదివిన వాళ్ళు ఉన్నారు. మా తాతయ్య గారు ఇంట్లో పెద్ద చదువు, పెద్ద వ్యాపారాలు, రాజకీయ రంగంలో రాణించబడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. పెద్ద చదువుకొని పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఆ ఫ్యామిలీతో మా పెద్దనాయన, మా చిన్నాయన, మా మేనత్తలు వాళ్ళ ఫ్యామిలీతో పోల్చుకుంటే మేము ఏమాత్రం చెప్పుకోదగ్గ విషయం మా ఫ్యామిలీలో లేదు. కానీ మరి ఆ 20 మంది కుటుంబంలో దేవుడు మా కుటుంబాన్ని తన కోసం దేవుడు ఏర్పరచుకున్నాడు అనమాట. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. దేవుని ప్రేమ, మనం ఏదో గొప్పవాళ్ళని కాదండి, ఆయన మనల్ని ప్రేమించిన ప్రేమ, ఆయన మన మీద చూపిన దయ, ఇంతటి శ్రేష్టమైన రక్షణ ఆనందాన్ని దేవుడు మాకు అనుగ్రహించారు. ఆయన తెలుసుకునే భాగ్యాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. ఆయన్ని సాగిలపడి ఆరాధించే కృపనిచ్చారు. ఆయన నామాన్ని ఉచ్చరించే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఆయన స్తుతించి ఆరాధించే భాగ్యం ఇచ్చి సేవ చేసే కృపను దేవుడు నాకు అనుగ్రహించాడు. ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడు మా ఫ్యామిలీలో చాలా వరకు ప్రభులో ఉన్నారు. చాలా వరకు మా ఫ్యామిలీలో మా తండ్రి కుటుంబంలో మా ఫ్యామిలీ చాలా వరకు ప్రభులో ఉన్నారండి. వాళ్ళు ఇంకా లోకంలో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా మా కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇదేదో గొప్ప విషయం అని కాదు, లేకపోతే ఏదో మాలో ఏదో గొప్పతనం ఉందని కాదండి. ఆయన కనికరం ద్వారా తల్లి గర్భములో రూపించబడక మునిపే, తల్లి గర్భంలో పిండముగా ఏర్పడుతుండగానే, ఆమె ఆనాడు ఆ తల్లి గర్భంలో 2 పిల్లలు పోట్లాడుతుంటే, ట్విన్స్ ఫైట్ చేస్తూ ఉంటే, అప్పుడు ఆమె వెళ్ళి దేవుని అసలు విచారణ చేసింది. ఆ తల్లి, ఏంటి గొడవ ఏంటి, అసలు నాకు నిద్ర ఉండట్లేదు, నెమ్మది ఉండట్లేదు, ఏం జరుగుతుంది నా గర్భంలో అని వెళ్ళి అడిగితే, అప్పుడు దేవుడు అంటే నీ గర్భంలో 2 జనపదులు ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. కనిష్ఠుడు జ్యేష్ఠుడిగా మార్చబడతాడు. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. యాకోబు పుట్టిన తర్వాత కాదు, నీవు పుట్టక ముందే దేవుడు అంటాడు కనిష్ఠుడు జ్యేష్ఠుడుగా మారుతాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు అన్నారు, నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. పునరుద్ధరణైన క్రీస్తు ప్రభులు, నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. వెళ్ళండి, భూదిగంతాల వరకు వెళ్ళి నాకు సాక్షులై ఉండండి, సువార్త ప్రకటించండి,
తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మం ఇవ్వండి, అనేకులను శిష్యులుగా చేయండి, నాకు సర్వాధికారం ఇవ్వబడింది. నేను ఈ మాటలు చదువుతున్నప్పుడు నీకొకరు ఇవ్వాలా సర్వాధికారం? సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్యస్వరూపివి నీవు. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందము ధరణిలో నేను మహిమాత్మతో నన్ను నింపితి. ఓ మహిమాత్మతో నన్ను నింపితివా. సర్వాధికారి, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్నా ధరణిలో నేను మహిమాత్మను నింపితివా. మహిమాత్మతో నన్ను నింపితివా. హల్లెలూయా. సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉంది. ఇదిగో నేను మీకు అధికారం ఇస్తున్నాను. నేను అంటాను, ప్రభు నీవు ఆల్రెడీ సర్వాధికారి కదా, నీకెవరిచ్చారు సర్వాధికారం అని నేను ధ్యానిస్తుంటే దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, దేవుడు మనిషికి సర్వాధికారం ఇచ్చాడు. ఏదైనా తోటలో ఆదామునకు దేవుడు సర్వాధికారం ఇచ్చాడు. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, ప్రపంచాన్ని ఏలుబడి చేయండి అని భూమి మీద సర్వాధికారాన్ని దేవుడు ఇచ్చాడు. కానీ మానవుని యొక్క కుటుంబం, ఆదాము యొక్క కుటుంబం సాతాను వంచనలో పడిపోయి అధికారాన్ని కోల్పోయారు. అవివేకంగా ఉండి మోసపూరితమైన మాటలు పడిపోయి ఆ అధికారాన్ని కోల్పోతే ఆ అధికారం సాతాను చేతులకు వెళ్ళిపోయింది. అందుకే క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి, ప్రేమైన వాళ్ళరా, సాతాను కబంధ హస్తాల నుండి ఆ అధికారాన్ని, సర్వాధికారాన్ని తీసి మనకిచ్చాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా. కనిష్ఠుడివి జ్యేష్ఠుడిగా మారుతావు, నీవు ఏలుబడి చేస్తావు. యాకోబు నేను ఏర్పరచుకున్నాను, అతడు ఏలుబడి చేస్తాడు, పరిపాలన చేస్తాడు. తన అన్న తనకు దాసునిగా మార్చబడతాడు, అతనికి సర్వాధికారం ఇవ్వబడుతుంది. బాస్, స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నీవు యజమానుడివి, బాస్. నీ కుటుంబ సభ్యులందరినీ నీ దగ్గరకు దేవుడు తీసుకొస్తాడు. నీ వాళ్ళని ఏలుబడి చేసే స్థితిలో ప్రభు నేను నిలపబోతున్నాడు. తలగా దేవుడు నియమించబోతున్నాడు. హల్లెలూయా.